భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తేగడ గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీ పక్కన ఉన్న శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతున్నాయి. దీంతో శ్మశాన వాటిక భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ శ్మశాన వాటికను ఎస్సీ కాలనీ వాసులకు కొన్ని సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. అయితే గతంలో ఈ శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని రెవెన్యూ వారికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు అప్పుడు శాశ్వత పరిష్కార మార్గం చూపించలేదు. నేడు చెర్ల మండలంలో పెరిగిపోతున్న మట్టి మాఫియాతో పాటు శ్మశాన వాటిక చుట్టుపక్కల ఉన్న రైతులు ఆక్రమించుకుంటూ వచ్చి శ్మశాన వాటిక కనుమరుగయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇకనైనా అధికారులు తమ గోడు విని స్పందించి శ్మశాన వాటికను ఆక్రమణ నుంచి కాపాడి శ్మశాన వాటికను సర్వే చేయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఇంత ముందు గతంలో కూడా ప్రకాష్ రావు గారు అంతా చెప్పి అంత చేసినా సరే మళ్ళీ వాళ్ళు కావాలని ఇంత ముందు కంప్లైంట్ చేసినప్పుడు ఆగింది. మళ్ళీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇలా జరిగితే ఇది మళ్ళీ ఒక ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన శ్మశాన వాటిక. ఇది ఇక్కడ గతం నుండి కూడా 50-60 సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని ఇప్పుడు కనీసం చనిపోతే పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా కనీసం 2 సెంట్లు కూడా మిగిలే పరిస్థితి కనపడలేదు ఇక్కడ. కాబట్టి దీని గురించి పై అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఎవరైనా అందరూ స్పందించి కంపల్సరీగా తగిన న్యాయం చేయాలి. లేని పక్షంలో ఇంకా చూడడానికి చిన్న కనీసం ఒకళ్ళు పెట్టడానికి కూడా ఇక్కడ శ్మశానం అనేది లేదు. ఇంకా ఇక్కడ ఇంత ముందు చాలా వరకు ప్లేస్ ఉండేది. ఇప్పుడు మొత్తం మాఫియా అంతా కూడా మట్టి మాఫియా కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ పట్టాలని చెప్పేసి వాళ్ళు